గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తెలంగాణ పశు సంవర్ధక శాఖలో తీగలాగితే డొంక కదురుతోంది. తాజాగా 2 కోట్ల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో 4గురిపై కేసు నమోదైంది. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గొర్రెలమ్మి 6 నెలలు గడుస్తున్నా డబ్బులు రాలేదని ఏపీకి చెందిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గొర్రెల గోల్మాల్ బయటపడింది. మొదట పశు సంవర్ధక శాఖ జేడీ ఆఫీసులో రైతులు తమకు రావాల్సిన బిల్లులపై ఆరా తీశారు. బిల్లులు ఎప్పుడో చెల్లించినట్టుగా అధికారులు తెలిపారు. దీంతో బాధిత ఏపీ రైతులు గచ్చిబౌలి పోలీసుని ఆశ్రయించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కిరణ్, పోలీసులకి ఫిర్యాదు చేశారు రైతులు. అయితే రైతులకు ఎటువంటి న్యాయం చేస్తామన్న హామీ లభించింది? ఏ విధంగా జరుగుతోంది దర్యాప్తు? చేపట్టిన గొర్రెల పంపిణీ స్కామ్ లో కూడా ఇటు ఇందులో భారీ అవినీతి చోటు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా గడిచిన కొన్ని రోజుల క్రితం కూడా గొర్రెల పంపిణీకి సంబంధించి కూడా ఆంధ్ర నుంచి కూడా కొంతమంది రైతుల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో గొర్రెలు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ పథకానికి సంబంధించి వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన ఆ గొర్రెలకి ఎలాంటి డబ్బులు చెల్లించకపోవడంతో ప్రస్తుతానికైతే వారు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఫైళ్లను బయటకు తీసుకువెళ్లొద్దు అన్న సమయంలో ఓఎస్డీ కొన్ని ఫైళ్లు తీసుకువెళ్లారు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏమైనా దర్యాప్తు చేసే అవకాశాలు కూడా ఉన్నాయా? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో ఇటు పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న ఆ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ మీద కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తాజాగా ఈ గొర్రెల స్కామ్ కు సంబంధించి కూడా అతడి పాత్ర ఉందా లేనకుండా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారుగా 2 కోట్ల 10 లక్షలకు సంబంధించిన నిధులు కూడా దారిమన్నట్టుగా తెలుస్తుంది. 6 నెలల క్రితం కూడా ఇటు ఏపీకి సంబంధించిన ఒక రైతు వద్ద నుంచి పెద్ద మొత్తంలో అటు గొర్రెలు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. తీరా డబ్బులు రాకపోవడంతో కూడా ఇటు జేడీ ఆఫీస్ లో రైతులు ఆరా తీయగా ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తిగా చెల్లించినట్టుగా తెలుస్తుంది. ఓకే కిరణ్.